సంకీర్తన 20 నుండి 24 వచనాలు ఈ దినపైక ధ్యానాంశం కొరకు మనం అందరం కలిసి చదువుదాం. దయచేసి మరి మీరందరూ కూడా ఈ యొక్క మరి వచన భాగాలను చదవటానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నారు. 18వ సంకీర్తన 20 నుండి 24 వచనాలు అందరూ కలిసి చదువుదామా? అందరూ కలిసి మనం చదువుదాం. దయచేసి మీరందరూ కూడా లేఖన భాగాలను తెరవండి. 18వ అధ్యాయము 20 నుండి 24 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. ఓకే. నా నీతిని బట్టి యెహోవా నాకు, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. యెహోవా మార్గములను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నింటినీ లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంచి ఆయన దృష్టికి నేను ఎలా అర్ధవంతుడని. కావున యెహోవా నిర్దోషులను చూచి తన దృష్టికి కనబడిన చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని కృపగల దేవుడు మనకి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. ఇక కీర్తనలో నుండి దావీదు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా నీతిని బట్టి యెహోవా నాకేమిచ్చాడమ్మా? ప్రతిఫలము ఇచ్చాడు. ఇంకా నా నిర్దోషత్వమును బట్టి ఆయన నాకేమిచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు. ఇంకా దావీదు అంటున్న మాట, నేను దేవుని యొక్క మార్గములను అనుసరించుచున్నాను అన్నాడు. ఇంకా భక్తిహీనుడై నేను నా దేవుని విడిచినటువంటి వాడను కాను. ఇంకా ఆయన న్యాయ విధులన్నిటినీ కూడా నేను లక్ష్య పెట్టుచున్నాను అంటున్నాడు. ఆయన కట్టడను నేను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలో నేను చేయడంలో గురించి ఆయన దృష్టికి నేను కావున తన నాకు ఏమిచ్చాడంటమ్మా? ప్రతిఫలం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మన దేవుడు మనం చేసిన దానికి ఏమిచ్చేవాడు అనమాట? ప్రతిఫలం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మనం చేసింది ఎవరు చూస్తున్నారు? ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. రహస్యంగా ఇచ్చేది, బహిరంగంగా ఇచ్చేది, మనం చేసే ప్రతి పని కూడా ఆయన చూస్తున్నాడా లేదా? అందుకనే మరి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాము, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఇక్కడ దావీదుకు దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇచ్చాడో 20 నుండి 24 వచనాలు చదివితే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే ఒక 3 విషయాలు 20 నుండి 24 వచనాల్లో రాయబడినటువంటి అంశ భాగాలను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ కీర్తన ఎప్పుడు రాశాడని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే 18వ అధ్యాయం పైన చిన్న అక్షరాలతో రాయబడినటువంటి మాటను మనం చదువుతాం. చూడండి, యెహోవా దాసుడు నుండి దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఎట్లంటా ఉన్నాడు? ఏమంటా ఉన్నాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగం అని చెప్పేసి ఇలా చెబుతూ మరి 20వ వచనం వచ్చేసరికి దావీదు అంటున్నాడు కదా, నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దావీదుకు మరి విజయం ఇచ్చినటువంటి దేవుడు ఈ రోజున మన అందరికీ కూడా గొప్ప విజయం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మేలులతో మన హృదయాలను ఆయన తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం విశ్వసించి విధేయత చూపితే చాలు. ఏ విజయాలైతే దావీదు సొంతం చేసుకున్నాడో, ఏ గొప్ప ప్రతిఫలం అయితే దావీదు అనుభవించాడో, అదే విజయాన్ని, ఆ గొప్ప ప్రతిఫలాన్ని నేను కూడా పొందుకోగలమనే విషయాన్ని ఈ రాత్రిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శ్రేష్టమైన ప్రతిఫలం ఆయన ఇచ్చే దేవుడు కనుక ఈ రాత్రి అటువంటి గొప్ప విజయం మనం పొందుకోవాలండి. అందుకే ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు కనుక మనం అందరం కూడా విజయం పొందుకోవాలి. ప్రతి అన్నింటిలో కూడా విజయము మనము సాధించాలన్నది దేవునికి ఉద్దేశం. అయితే కొన్నిసార్లు మనం ఓడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితంలో ఓటమి అనేది జరుగుతుంది. కాబట్టి ఎందుకు ఓటమి జరుగుతుంది, ఎందుకు ఓడిపోతున్న సారిసారిగా
ఎందుకు విజయ దశలో బాటలో నడవలసిన మనం ఏమండి సతిలో పడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తా ఉందనంటే కనుక ఈ రాత్రి వాక్యపు వెలుగులో మనం నేర్చుకుందాం. దావీదుకు విజయం ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా నాకు ఇవ్వడా అమ్మా, అందరికీ కూడా ఆయన ఇస్తాడు. మనం చేసే ప్రతి పనంటిలో కూడా దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించాలంటే ఏం చేయాలో ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 3 విషయాలు నేను అతి క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, 21వ వచ్చిన భాగంలోనికి వద్దాం. 18వ అధ్యాయం 18వ సంకీర్తన 21వ శరణములో దావీదు అంటున్న మాట, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచిది. ఇక్కడ నాతో పాటు ఈ మాట చెప్పండి, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. మరొకసారి చెప్పండి, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ఎవరన్నారు ఈ మాట? దావీదు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? దేవుని మార్గములను, యెహోవా మార్గములను నేను అనుసరించు వాడను. అనుసరించే వ్యక్తిని నేను. దేవునికి స్తోత్రం కలిగేది గాక. ఎవరి మార్గాలు? దేవుని మార్గములను అనుసరిస్తున్నటువంటి దావీదుకు దేవుడు శత్రువు చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి, గొప్ప భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటిలో నుండి కూడా దేవుడు దావీదునకు ఏమిచ్చాడమ్మా? గొప్ప విజయము, ప్రతిఫలం ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా మనకు కూడా ఆయన గొప్ప ప్రతిఫలము, విజయం ఇవ్వాలనంటే మనం కూడా దావీదు నడిచిన మార్గములు మనం నడవాలి. దావీదు వ్యక్తికి ఏం మార్గం నడిచాడు? తనకు నచ్చినట్లుగా నడవలేదు, తనకిష్టం వచ్చినట్లుగా జీవించలేదు, దేవుని మార్గము నడిచాడు. చెప్పండి, ఎవరి మార్గములనమ్మా? దేవుని మార్గములో నడిచాడు. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. దేవుని మార్గములు నేను తప్పలేదు, ఆయన మార్గము నేను విడిచి ఆయనకు దూరంగా నేను ఉండలేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరి మన సంగతి ఏంటి? దావీదు చెప్పినట్లుగా ఈ రాత్రి నువ్వు చెప్పగలవా ఈ మాట? దావీదు చెప్పగలుగుతున్నాడు ధైర్యంగా, నేను యెహోవా మార్గములోనే నేను చేస్తా ఉన్నాను, నడుచుచున్నాను. యోబు గారు చెబుతున్న మాటలు కూడా మనం చదవగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యములో అద్భుతమైనటువంటి మాటలు భక్తుడైనటువంటి యోబు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే చూడండి, 23వ అధ్యాయంలోకి వద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయము. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు యోబు గారు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడును. జాగ్రత్తగా ఉండే 11వ వచ్చిన భాగంలో యోబు అంటున్న మాట, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోబు గారు చెబుతున్న అద్భుతమైనటువంటి మాట ఏమాట తెలుసండి? యోబు గారు చెబుతున్న మాట, దయచేసి మాట జాగ్రత్తగా వినండి. నా పాదములు దేవుని యొక్క అడుగు జాడలలో విడువకని నేను చేస్తా ఉన్నాను, నడుచుచున్నాను. అంతేకాదు, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోబు గారి యొక్క పాదములో ఏం కాలేదన్నమాటమ్మా? తప్పిపోలేదు. దేవుని మార్గాలను వదిలి దేవునికి దూరంగా వెళ్ళిపోలేదు. దేవుడు ఏ మార్గములో నడవమని చెప్పాడో ఆ మార్గములోనే యోబు గారు ఇక్కడ కూడా నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా పాదములు ఆయన అడుగు జాడలో నడుచుచున్నవంట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. ఇంకా నేను ఇటు అటు తొలగాక. ఎన్నోసార్లు చిన్న శ్రమ వస్తే చాలు మనం కూడా ఏం చేస్తాం? ఇటు అటు తొలగిపోతా ఉంటాం, అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాం, ఏమంటే అటు ఇటు కదులుతూ ఉంటాం. కానీ దావీదు ఇక్కడ యోబు గారు చెబుతున్న మాట తెలుసా? నేను ఆయన మార్గాలను
వదలలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత అద్భుతమైన మాటలో మనం చూడండి ప్రియ దేవుని బిడ్డలు. అందుకని దేవుని యొక్క మార్గాలు ఎప్పుడు కూడా ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి దేవుని బిడ్డలారు. ఆయన మార్గములో మనం నడిచినప్పుడు, ఆయనకు నచ్చినట్లుగా మనం నడిచినప్పుడు అద్భుతమైన రీతిలో దావీదుకు దేవుడు ఇచ్చిన గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు నీకును ఆయన ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు మనందరూ తెలిసిన మాట, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన, చూడండి, ఆకాశములకు భూమికి పైన ఏమైనా దగ్గరగా ఉందో దూరంగా ఉందంటారా? ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన మార్గం ఎప్పుడు కూడా మంచిదంటారా చెడ్డదంటారా? చెప్పండి. అందరూ కూడా ఉన్నారు, ఇక్కడే ఉన్నారా? స్తోత్రం ఎప్పుడు సార్ చేయగలిగి దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన మార్గాలు ఎప్పుడు కూడా మంచివి, మంచిది, శ్రేష్టమైనది. దేవుడేమో అనంతుడు, మనమేమో పరిమితులం కలిగినటువంటి వారు. ఆయన జ్ఞానానికి కావచ్చు, ఆయన తెలివికి కావచ్చు, ఆయన ఆలోచనకు కావచ్చు. అందుకని ఇందాక పాడారు మన వాళ్ళు, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయను, ఆకాశ గగనాలను ఆయనంట జ్ఞానతో కొలిచాడంట. శూన్యములో దేవుడు ఏం చేస్తాడు? ఈ భూమిని వేలాడదీశాడంట. అంటే మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, ఎంత శక్తివంతుడు, ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడు, ఆయనకు మించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు, ఆయనలాగా ఆలోచించదగినటువంటి వారు ఎవరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని ఇది నీవు నేను కూడా గుర్తించాలి. మనం కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? మనకు తెలిసిందల్లా కూడా కొంచెమే తెలుసా, ఎక్కువ తెలుసా? మనకి చాలా కొంచెమే తెలుసు. దేని బిడ్డలు కొద్ది భాగాన్ని మాత్రమే మనం చూడగలం. కానీ దేవునికి మొదటి నుండి ముగింపు వరకు కూడా తెలుసా తెలియదా? అందుకని 139వ సంగీతంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు నీవు నేను కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలని ప్రయత్నము చేసినప్పటికీ ఆయన చూస్తున్నటువంటి దేవుడు, ఆయనకు సమస్యమును తెలుసు అన్నటువంటి విషయాన్ని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి మనకు ప్రారంభం ఉంది, ముగింపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ దేవునికి ప్రారంభం ఎలా ఉంటుందో తెలుసు, ముగింపు కూడా ఆయనకి ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ఆయన మార్గాలు మంచివే కాదా ఇప్పుడు? కాబట్టి మనము దేవుని మార్గము నడవటం ఉత్తమమా కాదా? శ్రేష్టమైన విషయం కాదా? కాబట్టి ఈ రోజున యోబు గారు చెప్పినట్లుగా, భక్తుడైనటువంటి దావీదు చెప్పినట్లుగా, నీవు గనక నేను గనక మనం అందరము దేవుని మార్గములో గనక నడవగలిగినట్లయితే దావీదునకు దేవుడిచ్చిన గొప్ప ప్రతిఫలం ఈ 2022వ సంవత్సరంలో నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన మార్గాలు ఎలాంటివంటే గనక కొన్నిసార్లు మన మార్గాలు మనల్ని తప్పు మార్గములోనికి నడిపిస్తా ఉంటాయి. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు కొన్నిసార్లు మనల్ని తప్పు స్నేహాన్ని చేపిస్తా ఉంటాయి, తప్పుడు మార్గంలో నడిపిస్తా ఉంటాయి, నాశనానికి దారి తీస్తాయి. కానీ దేవునికి ఆలోచన, దేవునికి మార్గము అది ఉన్నతమైనది గనుక అది మంచి మార్గములో నడిపిస్తున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అందుకని జ్ఞాని సొలొమోను మాట్లాడుతూ 14వ అధ్యాయం 12వ వచనం భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము ఉంది, అది మరణమునకు దారి తీయుదంట. ఒకని ఎదుట అనుకుంటాడు ఇది మంచి మార్గం అనుకుంటాడు, కానీ ఆ మార్గం అతన్ని ఎక్కడ తీసుకెళ్తుందమ్మా? మరణమునకు దారి తీయుడని చెప్పేసి దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. అందుకని 145వ సంగీతం 17వ శరణములు మనం చదువుతూ ఉన్నప్పుడు యెహోవా అంట తన మార్గములన్నిటిలో ఎలాంటి వాడో తెలుసా? నీతి గలవాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి అందరూ కూడా, యెహోవా ఎలాంటి వాడు? తన మార్గములన్నిటిలో
నీతి గలవాడు. అంత మాత్రమే కాకుండా రాజైనటువంటి నెబుకద్నెజరు కూడా చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? 4వ అధ్యాయము 33వ వచన భాగాన్ని కనుక మనం చదవగలిగినట్లయితే రాజైన నెబుకద్నెజరు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన కార్యములన్నీ సత్యమును, ఆయన మార్గములు ఎలా ఉన్నాయో తెలుసా? న్యాయములై ఉన్నామంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా ఉన్నాయి ఆయన మార్గాలు? సత్యమైనవి, న్యాయమైనటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచన భాగములు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన మార్గములంట చక్కనివి, చక్కనివి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం ఆలోచించిన. ఆయన మార్గాలు అలాంటివమ్మా, చక్కనివి. యోబు గారు ఏమన్నారు? నెబుకద్నెజరు, రాజైన నెబుకద్నెజరు ఏమంటే ఉన్నాడు? ఆయన కార్యములు, ఆయన మార్గములు ఎలాంటివంట? సత్యమైనవి, న్యాయమైనవి. యెహోవా తన మార్గములన్నిటిలో కూడా ఎలాంటి వాడు? నీతి గలవాడు, నీతి గలవాడంట. దేవునికి స్తోత్రం కలగదు గాక. కాబట్టి ఈ రోజున మనము దేవుని మార్గము నడవటం అనేది మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. అది ఎంతైనా మనకు గొప్ప లాభాన్ని ఇస్తుంది. దావీదునకు గొప్ప ప్రతిఫలం. ఆలోచించాడు. ఒక ప్రక్క శత్రువు, ఒక ప్రక్క ఎన్నో భయంకరమైన కష్టాలు గుండా దావీదు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు దావీదులకు ఇచ్చిన విజయాన్ని బట్టి దావీదు దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడు? నా బలమాయనే, నా కొండాయనే, నా కోటాయనే, నా శృంగము ఆయనని చెప్పేసి ఎన్నో రీతిలుగా ప్రభుని స్తుతిస్తూ మరి 21వ వచనం వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? నేను ఆయన మార్గములను విడిచిపెట్టినటువంటి వాడను కాను. అంటే ఆయన మార్గములను ఏం చేస్తూ ఉన్నారన్నమాట? అనుసరిస్తూ ఉన్నాను. కాబట్టి మనం కూడా చెప్పగలగాలి 2022వ సంవత్సరంలో ఇంతవరకు ఆయన మార్గాలు కాదని, ఆయనను కాదని, నీవు సొంత మార్గములో నీకు నచ్చినట్లు నడిచావేమో, నీకు నచ్చినట్లుగా ప్రయాణం చేసావేమో. కానీ 2022వ సంవత్సరం అలా ఉండటానికి వీలు లేదు. ఎవరి మార్గంలో నడవాలి? మనం దేవుని మార్గములు మనం నడవాలి. నోవహు కాలంలో ప్రజలందరూ కూడా ఎలా ఉన్నా తెలుసా? 6వ అధ్యాయంలో మనందరూ తెలుసు 8వ వచన భాగంలో ఆలోచన చేయండి. వారందరూ కూడా చెడిపోయారంట. వారి మార్గాలు చెడిపోయినాయి, వారి తలంపులు చెడిపోయాయి, వారి ఉద్దేశాలు కూడా చెడిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో మనుషులందరూ కూడా తమను చెరిపి వేసుకున్నప్పుడు, పాడు చేసుకుంటూ ఉన్నప్పుడు వారి మార్గాలు, దేవుడి మార్గం విడిచిపెట్టేసి వారి సొంత మార్గం నడుస్తూ ఉన్నప్పుడు దేవునికి దృష్టిలో కృప పొందినటువంటి ఒక వ్యక్తి దేవుడు ఆకాశము నుండి చూచాడు. ఎవరిని? నోవహుని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో నోవహు ఒక్కడే ఎవరి మార్గం నడుస్తూ ఉన్నాడు? దేవుని మార్గములో నడుస్తూ ఉన్నాడు. దేవుని మార్గములో నడిచినటువంటి నోవహును దేవుడు ఎంపిక చేసుకొని ప్రజలు ఇలా ఉన్నారు కనుక నేను వారిని భూమి మీద వండుకుండగా తుడిచి వేస్తాను, అయినా సరే వారికి ఒక అవకాశాన్ని ఇస్తాను. కాబట్టి నువ్వేం చేయాలంటే ఒక పెద్ద వాడను తయారు చేయమన్నాడు. పెద్ద వాడను తయారు చేయమనడానికి దేవునికి ఉద్దేశం నోవహు కుటుంబం మాత్రమే ఉండాలన్నదా? కాదు. ఎవరు ఉండాలి మరి? ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పేసి దేవుడు ఆశపడ్డాడు. కానీ ఎంతమంది ఉన్నారు చివరికి అంటే కనుక నోవహు కుటుంబం మాత్రమే వాడలో ఉన్నారు. ఎందుకని వారే ఉన్నారు? మిగతా వారు ఆ జల ప్రళయంలో కొట్టుకుపోవడానికి గల కారణం ఏంటంటే కనుక వారందరూ కూడా తమ దృష్టికి సరైనదిగా ఉందనుకున్నారు. ఆ మార్గము ఆ జల ప్రళయంలో వారిని ఏం చేసింది చెప్పండి? కొట్టుకుని పోయింది. కొన్నిసార్లు మనం కూడా ఎలా అనుకుంటా ఉన్నాం, నేను వెళ్ళే మార్గం నాకు తెలుసులే, వారు చెప్పేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి. కొన్నిసార్లు దేవుడు తన వాక్యము ద్వారా కూడా చదువుతూ ఉన్నప్పుడు, మందిరాలకు వచ్చి దేవుడి మాటలు మరి ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, విశ్వాసులుగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, విశ్వాసం ద్వారానో లేకపోతే దాసుల ద్వారానో లేకపోతే కనుక ప్రార్థన ద్వారానో వాక్యము ద్వారానో అమ్మ మార్గం మంచి మార్గం కాదు, నువ్వు తీసుకున్నటువంటి ఆలోచన మంచిది కాదని చెప్పేసి కొన్నిసార్లు దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలని తెలుసా? ఆ మార్గాన్ని వదిలిపెట్టేసి ప్రభువా నీ మార్గము నడిచే కృపను నాకు అనుగ్రహించు, నీ మార్గములో నడుస్తాను ప్రభువా అని చెప్పేసి మనం ఏం చేయాలా? దేవుని మార్గమును నడిస్తే యోబు గారు అన్నారు, నేను నడుచు మార్గము నా యేసుకే తెలియను.
దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నోవహు కాలంలో ప్రజలందరూ కూడా తమకు నచ్చినట్లుగా వారు జీవించారు గనుక జల ప్రళయంలో ఏం చేశారమ్మా? కొట్టుకుపోయారు. కాబట్టి దావీదు చెబుతున్న మాట ఏంటి? నేను ఆయన మార్గములను అనుసరించుచున్నాను. మరి ఎంతమంది చెప్పగలరు ఈ రాత్రి మాట? నేను ఆయన మార్గములో నుండి నేను తొలగిపోలేదు, ఆయన ఈ మార్గములోనే నడుస్తున్నానని మనం అందరము కూడా చెప్పగలగాలి దేవుని బిడ్డలారా. అందుకని దావీదు గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఏంటో తెలుసా? మరి మనతో తెలిసినటువంటి లేఖన భాగం అపొస్తలుల గ్రంథము 13వ అధ్యాయము 22వ భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, దావీదు నాకు ఇష్టుడు, లేకపోతే నా హృదయానుసారుడు, అతడు నాకు అంటే ఇష్టము అని అంటారు. ఎందుకు యేసు ప్రభువుకు అంత ఇష్టం అని అంటే గనక, దావీదు ఎవరి మార్గాల్లో ఉన్నాడమ్మా? ఎవరి సంకల్పంలో ఉన్నాడు? ఎవరి ఉద్దేశాలు ఉన్నాడు? ఎవరికి నచ్చినట్లు చేస్తా ఉన్నాడు? మరి రోజు నువ్వు ఎవరికి నచ్చినట్లు ఉంటున్నావు? ఎవరు చెప్పింది చేస్తా ఉన్నావు? ఎవరి మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నావు? ఎవరి ఆలోచనలు నువ్వు అనుసరిస్తూ ఉన్నావు? ఆలోచన చేయండి నా ప్రియ స్నేహితులారా. దేవుని ఆలోచనలు, దేవుని మార్గములో మనం నడిస్తే శ్రేష్టమైన, చెప్పండి, గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. అందుకని భక్తుడైన దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని తెలుసా? 25వ సంకీర్తన 4వ చరణములో ఏమని అనంటే కనుక, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఈ ప్రార్థన నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? దావీదు చేసిన ప్రార్థన ఏ ప్రార్థన అమ్మా? చెప్పండి అందరూ కూడా. ఏ ప్రార్థన? నీ మార్గములను నాకు తెలియచేయి ప్రభువా, నీ త్రోవలు నాకు తేటపరచు. 30వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవునికి వాక్యం ఏం చెప్పు తెలుసా? నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ త్రోవలన్నీ కూడా ఏం చేస్తాడమ్మా? సరళము చేయను. మార్గాలను సరళం చేసే దేవుడు. అరణ్యములో ఏం చేయగలంటే ఆయన త్రోవను పుట్టించగలిగేటువంటి దేవుడు మన దేవుడు. అంతేకాదు ఎడారిలో కూడా నదులను ఆయన ప్రవహింపచేయగలిగిన దేవుడు. ఎప్పుడు అని అంటే కనుక నీవు ఆయన మార్గములో నడిచినప్పుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన మార్గములో నీవు నడిచినప్పుడు, నీ వెళ్ళే మార్గములో మరి చూడండి ప్రీతి, కొన్నిసార్లు నీకు అర్థం కాకపోవచ్చు, అంతా చీకటిగా ఉండొచ్చు, అంతా కూడా గందరగోళంగా ఉండొచ్చు, అంతా కూడా అంధకారమే ఉన్నప్పటికీ దేవాదేవుడు ఇజ్రాయేలు ప్రజలను చెయ్యి పట్టుకుని ఏం చేసాడు తెలుసా? పగలు మేఘ సంపముగా, రాత్రి అగ్ని సంపముగా ఉంటూ తన ప్రజలను దేవుడు ఏం చేశాడు చెప్పండి? నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపించగలడు. అందుకని దావీదు 23వ సంకీర్తనలో అంటాడు, నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలుసును కాబట్టి నేను ఒకవేళ గాఢంధకారపు లోయలో నేను భయపడను. ఎందుకో తెలుసా? నేను ఎవరి మార్గం నడుస్తూ ఉన్నాను, నేను ఎవరి మార్గంలో ఉన్నాను, ఎవరి ఆలోచనలో ఉన్నాను. కాబట్టి ఆయన నడిపించగలడు. శత్రు భయము నేను భయపడను, ఏ శత్రువును కూడా నేను భయపడను. ఆయన త్రోవలను సరళము చేయగలడు. అంతేకాదు పచ్చిక బయల్లో నన్ను ఆయన ఏం చేస్తాడో తెలుసా? పరుండ చేస్తాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్ద నన్ను ఆయన, ఎంత గొప్ప దేవుడు ఆలోచన చేయండి. ఆది కాలములో తన భక్తులను దేవుడు విడిచిపెట్టకుండా ఆలోచన చేయండి. కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలే ఆలోచన చేయండి, దేవుడి మార్గాలు కాదని వారు తమ సొంత మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు యేసుదేశ కనికరించి కాపాడి జాలిపడి మరలా యేసుదేశ అద్భుతమైన రీతిలో వాడిని త్రోసివేయకుండా
మరలా తన వైపు దేవుడి వైపు ఆకర్షించుకొని మంచి మార్గములోనే దేవుడు నడిపించాడు. కాబట్టి ఈ రాత్రి నిన్ను కూడా నడిపించగలడు, నీవు ఆయన మార్గములో నడవటానికి నీవు ఇష్టపడినప్పుడు. అందుకని దావీదు చేసినటువంటి చక్కటి ప్రార్థన ఈ 2022లో మనం కూడా చేయాలి. ఏ ప్రార్థన అంటే కనుక, యెహోవా నీ మార్గములను నాకు తేటపరచుము, తెలియచేయి నీ త్రోవలు నాకు తెలియచేయి, తేటపరచమని చెప్పేసి ఈ 2022వ సంవత్సరంలో మనం ప్రార్థించగలిగినట్లయితే అద్భుతమైనటువంటి రీతిలో తన చెయ్యి పట్టుకొని నిన్ను ఆయన నడిపించగలిగినటువంటి దేవుడు. అందుకని అంతము వరకు కూడా ఆయన నడిపించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని భక్తుడి రీతిగా పాడుతా ఉన్నాడు, ఏమని? నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువక, అంతము వరకు కాపాడు, అంతము వరకు కాపాడు దేవా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఆయన మనల్ని అంతము వరకు మనల్ని విడువక ప్రేమించే దేవుడు, అంతేకాదు మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి నడిపించాలని అంటే గనక అంతం వరకు చెయ్యి విడవకుండా నీవు ఏం చేయాలంటే ఆయన మార్గంలో ఉండాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ స్వబుద్ధు నీవు ఆధారము చేసుకోకూడదు. నా తెలివి, నాకు జ్ఞానం ఉంది, నాకు అంతా తెలుసు అనుకుంటే గనక ఏమవుతుందో తెలుసా? గోతులో పడతావు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ఆలోచనకు నీవు వదిలేసుకోవాలి. అందుకని నీ పూర్ణ హృదయముతో ఆయన అధికారమునకు నీవు ఒప్పుకుంటే ఏం జరుగుద్ది? అప్పుడు ఆయన నీ త్రోవలను ఆయన సరళము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి నీ దగ్గర జ్ఞానం ఉండొచ్చు, నీ జ్ఞానం నిన్ను తప్పుదారిలోనికి నడిపిస్తుంది. నువ్వు తెలివైన వాడిగా ఉండొచ్చు, ఆ తెలివి నిన్ను మోసం చేస్తుంది. నీ మార్గము సరైనదిగా కనబడచ్చు, ఆ మార్గము నిన్ను మరణానికి దారి తీస్తుంది. యేసయ్య మార్గములు ఏమో తెలుసా? క్షేమం ఉంది, భద్రత ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదు చెబుతున్న మాట ఏంటన్నమాట? మొట్టమొదటిగా దావీదుకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇవ్వటానికి గల కారణం ఏంటి? దావీదు దేవుని యొక్క మార్గములో నడిచాడు. ఇప్పుడు రెండవది చూడండి, అదే 21వ వచ్చిన భాగంలో రెండవ లైన్ మనం చదువుదాం. 18వ సంకీర్తన 21వ శరణంలో రెండవ లైన్ మనం చదువుదాం. చూడండి, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. చెప్పండి మాట నాతో పాటు ఇప్పుడు. నేను భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనందరికీ కూడా విజయాలు ఇచ్చే దేవుడు. ఆయన ఎవరు? విజయశీలుడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా అని విజయపు కేక వేసినటువంటి వాడు. అందరూ కూడా మరణము ముందు తల దించితే మన యేసయ్య మరణం ముందే తలెత్తున దించాడు. అందుకనే మరణంపై సవాలు ఇస్తాడు. ఓ మరణమా నీవు నన్ను ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన విజయశీలుడు, మరణమును గెలిచి మృత్యుంజయుడే 3వ దినాన్ని తిరిగి లేచిన దేవుడు. మనం అందరము కూడా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి, అన్ని విషయాలు మనము దీవించబడాలి. ఎందుకు? కొన్ని విషయాల్లో మనం కొన్ని విషయాలు దీవించబడి కొన్ని విషయాలు మనం దీవించబడలేకపోతున్నాం. ఎందుకు మనము ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నాం సారిగా? ఎందుచేతనంటే గనక మనకు నచ్చిన మార్గములో మనం నడుస్తూ ఉన్నాం. కానీ దేవుని మార్గాలు ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఈ 2022లో ప్రార్థించాలి, ప్రభు నీ మార్గాలు ఏంటో నాకు
తెలియచేయి. నీ త్రోవలేంటో నాకు తేటపరచు, నీ మార్గంలో నడిచే కృప నాకు అనుగ్రహించు ప్రభు అని నువ్వు ప్రార్థించుకున్నట్లయితే ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవది ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వాడును కాను అని అంటే ఉన్నాడు. అంటే ప్రతిఫలం ఇచ్చేది ఎవరికనంటే గనుక దేవుణ్ణి ఎవరైతే విడిచిపెట్టకుండా, దేవుణ్ణి ఎవరైతే అంటుకొని లేకపోతే కనుక హత్తుకొని ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా, గొప్ప ప్రతిఫలాన్ని, గొప్ప విజయాన్ని ఆయన ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుణ్ణి కనుక విడిచిపెడితే ఏం జరుగుతుంది అని కనుక మనం ఆలోచించుకున్నట్లయితే దేవుని వాక్యములో నుండి ఒకసారి చూద్దాం. 16వ సంకీర్తనలో కనుక మనం చదవగలిగినట్లయితే దేవుని వాక్యముల నుండి మనం చదువుతూ ఉన్నప్పుడు 16వ సంకీర్తన 4వ వచనం చదువుతున్నప్పుడు దేవుణ్ణి కనుక విడిచి వేరొకరిని అనుసరించు వారికి ఏమొస్తాయంటమ్మా అంటే దేవుణ్ణి విడిచిపెడితే ఏమొస్తాయి? మనకి మేలు వస్తాయా? లేదు. ఎందుకు శ్రమ వచ్చింది ఈ రోజు అంటే కనుక మేము దేవుని విడిచిపెట్టేస్తాం. దేవుని ప్రేమించాల్సిన నీవు, దేవుని గణపరచాల్సిన నీవు, దేవుడిని అత్తుకొని ఉండాల్సిన నీవు భక్తిహీనుడుగా దేవునికి ఎలా ఉన్నా నీవు దూరంగా ఉన్నావు కనుక శ్రమలు నీవు ఎదుర్కొంటూ ఉన్నావు. దావీదు ఏమన్నాడు? నేను అలా ఉండట్లేదు. ఎలా ఉండట్లేదు? భక్తిహీనుడుగా నా దేవుణ్ణి ఏం చేయట్లేదు, నేను విడిచిపెట్టలేదు అని అంటా ఉన్నాడు. చూడండి, మొదటి సమయ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచన భాగం చదువుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి అంటే వాళ్ళు విసర్జించారంట. దేవుని ఏం చేశారు? వాళ్ళు విసర్జించారు. మొదటి రాజుల గ్రంథం 2వ వచనం విషయాలన్నీ కూడా 11వ అధ్యాయం 33వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి హత్తుకొని ఉండాల్సినటువంటి వారు దేవుణ్ణి అంట విసర్జించారు. ఇందాక పై వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి విసర్జించారు గనుకనే ప్రియమైన బిడ్డలారా, అప్పటి వరకు కూడా న్యాయాధిపతులు పరిపాలన చేస్తా ఉంటుంటే, న్యాయాధిపతులు ఏలుబడి చేస్తా ఉంటుంటే, సమూయేలు ముసలివాడు అయిపోయిన తర్వాత సమూయేలు ఇద్దరు కుమారులు కూడా భయంకరమైనటువంటి మరి సమూయేలు లాగా గొప్పవారు కాలేదు, వాళ్ళు భక్తి పనులు కాలేదు. అటువంటి పరిస్థితుల్లో మరి మీ యొక్క కుమారులు ఏమో ఎలాగున్నారు, మాకు ఇంకా న్యాయాధిపతులు వద్దు, మాకు రాజే కావాలని చెప్పేసి ఏం చేశారమ్మా? దేవుని తిరస్కరించేస్తారన్నమాట. ఆలోచన చేయండి. ఒకవేళ ఆలోచించండి, రాజు గారి కనుక మీకు వస్తే కనుక ఆ రాజు గారు పెట్టేటువంటి శ్రమలు ఎలాగుంటాయో, బాధలు ఎలాగుంటాయో, పరిస్థితి ఎలాగుంటారో దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా వారు ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి వాళ్ళు విసర్జించినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు బాధపడతా ఉంటే, ప్రభువా ఇలాంటి పరిస్థితి ఏంటయ్యాలంటే కనుక వారు నన్నే విసర్జించేశారు, నిన్నెంతయ్యా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ప్రియదేవుని ఆలోచించండి. 2వ దినవృత్తాంత గ్రంథంలో కూడా 12వ అధ్యాయమును మనం చదువుతూ ఉన్నప్పుడు రెహబాము రాజ్యము స్థిరపడినటువంటి తరువాత, బలపరచబడినటువంటి తరువాత అతడును ఇశ్రాయేలు వారందరూ కూడా చేసిన పని తెలుసా? యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని వారంట విసర్జించారంట. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. రెహబాము రాజ్యము స్థిరపరచబడిన తర్వాత, బలపరచబడిన తరువాత ఏం జరిగిందమ్మా? వారు చేసిన పని తెలుసా? దేవుని యొక్క యెహోవా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు విసర్జించారు. అందుకనే దేవుడు అనేకమైన కష్టాలు, శ్రమలు వారు అనుభవించారు నా దేవుని బిడ్డలారా. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచన భాగములో మనం చదువుతూ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి దేవుని మాట కనబడుతా ఉంది. ఆయన గనక మీ పక్షంగా ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు. సరే, ఎంత గొప్ప మాట. మీరు గనక ఆశ చెప్తున్నటువంటి మాటలు, ఇదిగో ప్రజలారా, మనం అందరము కూడా ఆయన పక్షంగా ఉంటే ఆయన మన పక్షంగా ఉంటాడంట ఉన్నారు. ఇంకా ఏమన్నా తెలుసా? మనము గనక ఆయన యొద్ద విచారణ చేసే ఆయన మనకి ఏమవుతాడో తెలుసా? ప్రత్యక్షమయ్యే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తర్వాత అంటాడు కదా, ఆయన్ని గనక విసర్జిస్తే ఆయన నిన్నును కూడా విసర్జిస్తాడని చెప్పేసి అంటూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచన భాగమును మనం చదువుతూ ఉన్నప్పుడు, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీనంట దేవుని హస్తం ఎలా ఉందో తెలుసా? తోడుగా ఉందంట. మేలు చేయటానికి, వారిని దీవించడానికి,
వారిని అభివృద్ధి పరచడానికి దేవుడి హస్తం ఎలా ఉందమ్మా? తోడుగా ఉంది, తోడుగా ఉంది. కింద లైన్లో చదివితే ఏముందో తెలుసు అక్కడ, ఆయన హస్తమును ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి మీదకి వచ్చిందంట. ఎవరైతే దేవుని పక్షంగా ఉంటారో ఆయన ఏమవుతాడు? అప్పుడు ఆయన మన పక్షంగా ఉంటాడు. ఎప్పుడైతే శ్రమ వచ్చినప్పుడు ఆయన విచారణ చేస్తామో ఆయన వరకు ప్రత్యక్షం అవుతాడు. అలా కాదని కనుక ఆయన విసర్జిస్తే ఆయన మనల్ని విసర్జిస్తాడు. నేను యెషయా గ్రంథంలో మనం ఏం చదువుతున్నాము? మేలు కలుగు చేయుటకు దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరికీ కూడా దేవుని హస్తం ఎలా ఉంటదమ్మా? తోడుగా ఉంటది, తోడుగా ఉంటది. అలా కాదని దేవుడికే ఎదురు తిరిగారనుకో, తోడుగా ఉన్న హస్తమే ఎలా ఉంటదంటే అక్కడ ఉగ్రతయు శాపం ఉందంట. సరే భయంకరము. దేవుని హస్తమే, అదే హస్తం, అదే హస్తం ఇప్పుడు ఏమైపోయింది? ఉగ్రత ఉంది దేని బిడ్డలారా. కాబట్టి ఆ రీతిగా మనం కాకుండా, దేవుని విసర్జించేటువంటి వారిగా కాకుండా దేవుడిని మనము హత్తుకొని ఉండాలి. చెప్పండి, దేవుని మనం ఏం చేయాలమ్మా? హత్తుకొని ఉండాలి. సోదరులు చెప్పండి ఒకసారి, ఎట్లా చెప్పండి. మన జీవితంలో మేలు పొందాలంటే ఒకటి ఏం చేయాలా? దేవుని మార్గం నడవాలా. వెరీ గుడ్. వెనకాల వాళ్ళు చెప్పండి అమ్మా, ఏ మార్గం నడవాలి మనం? మన మార్గములో కాదు. ఎవరి మార్గములో? దేవుని మార్గం. దేవుని మార్గాల్లో ఎన్నో రెట్లు మన మార్గాల కన్నా, మన ఆలోచనల కన్నా, మన ఉద్దేశాల కన్నా అవి చాలా శ్రేష్టమైనవి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఆ మార్గం నడిస్తే మనకేముంది? ఆ గొప్ప ప్రతిఫలం, శ్రేష్టమైన ప్రతి ఈవినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు మనం పొందుగలేకపోతున్నాం అంటే ఇంతవరకు మనకు నచ్చిన మార్గం మనం నడుస్తున్నాం. నేను పెద్ద జ్ఞానవంతులు అనుకుంటున్నాం, తెలివైన వాడిని అనుకుంటూ ఉన్నావు. నీ తెలివి, నీ జ్ఞానం నిన్ను తప్పు మార్గం నడిపిస్తా ఉంది. కానీ అవన్నీ విడిచిపెట్టేసి ఈ రోజున దావీదు వారి చక్కని ప్రార్థన, ఏ ప్రార్థన తెలుసా? నీ త్రోవలు, నీ మార్గాలు నాకు తెలియపరచు ప్రభువా, సన్మార్గమును మంచి మార్గం నడిపించు ప్రభువా అని ప్రార్థించగలిగినట్లయితే, ఆయన అధికారం మనకు ఒప్పుకోగలిగినట్లయితే నీవు నడవలసిన మార్గాన్ని నీకు ఆయన బోధిస్తాడు. అంతము వరకు కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు చెయ్యి విడిచిపెట్టచ్చు కానీ దేవుడు మాత్రం చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడంటే కనుక నీవు ఆయన మార్గములో నడిచినప్పుడు. రెండవది ఏంటో తెలుసా? ఆయనను నీవు విడిచిపెట్టకూడదు. ఆయన ఏం చేయాలన్నమాట? హత్తుకొని ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ నీవు ఆయనను వదిలేసి దూరంగా నీవు వెళ్ళకూడదు. చాలా మంది శ్రమ వచ్చిందని, లేకపోతే కానీ సంఘములో అలాగన్నారు ఇలాగన్నారు అని చెప్పేసి దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వదిలేసే వారి పరిస్థితి ఏమైపోయిందో లేఖనాల్లో మనం చూస్తున్నాం. మనం వచ్చుతున్నది ఎవరి కోసం చెప్పండి అమ్మ? నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మన సంఘములో మనం అందరము కూడా కొంతమంది ఎల్కేజీ వాళ్ళు ఉన్నారు, తర్వాత 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంటర్మీడియట్ దాటేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ, ఆ తర్వాత పీజీలు పిహెచ్డీలు చేసిన వారు ఉన్నారు. ఎవరు 10th క్లాస్ ఉన్నవాడికి పీజీ చేసిన వాడికి తేడా ఉందా లేదా అమ్మ? తేడా ఉందా లేదా? ఎలిమెంటరీ స్కూల్లో చదివినటువంటి వాడికి, కార్పొరేట్ స్కూల్లో చదివిన తేడా ఉందా లేదా? వాడికి ఏంటి తేడా అని అంటే అమ్మా, దేవుడికి స్తోత్రం కలిగాను కాక. మొత్తం మంది మీరు ఇక్కడే ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా సీరియస్ గా దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు కనుక నేను కూడా సీరియస్ గా చెప్పేస్తా ఉన్నాను. స్తోత్రం కలిగాను కాక. హల్లెలూయా. ఇంతవరకు చెప్పింది అర్థమైపోయింది పాస్టర్. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం పోలేదండి, మనసులోనే ఉందని పాస్టర్ అన్న స్తోత్రం చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. స్తోత్రం కలిగింది కనుక. కాబట్టి మనందరము కూడా ఏమండి ఎల్కేజీలో ఉన్నవారు, 10th క్లాస్లో ఉన్నటువంటి వారు కనుక తరగతులుగా ఉంటారు. ఏమంటే పై తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి తెలుసా? చిన్న తరగతిలో ఉన్న చంద్రమ్మ గారు లాంటి చెయ్యిచ్చి ఏం చేయాలి అమ్మా? నూతనంగా నువ్వు దేవుళ్ళకి వస్తున్నావు, మానవసు పొందడానికి, బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావు. ఇదిగో తీసుకున్న తర్వాత ఇలా ఉంటుంది, పరిస్థితులు అలా ఉంటాయి. అయినా సరే ప్రభు నువ్వేం చేయకూడదు, విడిచిపెట్టదు. ధైర్యంగా ఉండు. సంఘంగా ప్రార్థించి మేము అందరం ఉన్నాము, మాకంటే ఏమంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలి తప్ప వారిలో అధైర్యాన్ని మనము ధైర్యాన్ని పెట్టేటువంటి వారంగా ఉండాలి. వారిని మనం బలపరిచేటువంటి వారంగా ఉండాలి. వారిని మనము ప్రోత్సాహపరిచేటువంటి వారిగా దేవుడి కార్యాల్లో వారిని పురుగొల్పుతో ముందుకు నడిపించే వారిగా మనం అందరం కూడా తయారు కావాలి దేవుని బిడ్డలు.
బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం చదువుతూ ఉంటాము, ఆయనను మనం హత్తుకొని ఉండాలి. శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, ఏదో వచ్చిందని దేవుని విడిచిపెట్టేసావా? దేవుని విడిచి వేరొకరిని అనుసరించినటువంటి వారికి ఏమున్నాయంటమ్మా? శ్రమలున్నాయి. కాబట్టి కష్టాలు వస్తాయని చెప్పేసి అన్నాడా లేదా దేవుడు? అమ్మా, లోకంలో మీకు ఏ శ్రమ ఉండదు నా దగ్గరకు వచ్చేయండి అన్నాడా? లేదు. ఏమన్నాడు దేవుడు? ఆ లోకములో మీకు శ్రమ ఉంది, కష్టం ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ధైర్యం తెచ్చుకోమన్నాడు? యేసు ప్రభునే నిందించారు, యేసు ప్రభునే ఎన్నో రకరకాలుగా భయంకరంగా హింసించారు. మామూలు శ్రమలు ఆయన పడినటువంటి శ్రమ ఆలోచించండి. ఇవన్నీ కూడా ఆయన ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు కనుకనే ఆలోచించండి. ఆ యేసయ్య నామాన్ని తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సర్వలోకము కూడా ఆయన నామం మీద తలదించినట్లుగా, ఆయన నామములో మోకాలు వంగినట్లుగా, ఆయన నామములో తండ్రి అయిన దేవుడిని ఒప్పుకొని ఆయన స్తుతించినట్లుగా పరలోకములో ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్నటువంటి వారిలో గాని, భూమి క్రింద ఉన్నటువంటి వారిలో గాని ఆయన నామాన్ని అత్యధికముగా అంతగా ఇచ్చించడానికి కారణం ఏంటంటే గనుక ఆయన ఓర్చుకున్నాడు. తండ్రి చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడిచాడు. ఏ మాత్రము కూడా నన్ను ఇలాగన్నారు అలాగన్నారు అని చెప్పేసి ప్రియమైన బిడ్డలారా, దేవుని విడిచిపెట్టకుండా కుమారుడైన యేసయ్య తండ్రి చెప్పిన ఉపదేశాన్ని తండ్రిని హత్తుకొని ప్రియమైన బిడ్డలారా ఉన్నాడు కనుకనే ఆలోచన చేయండి. తండ్రి అయినటువంటి దేవుడు కూడా కుమారుడైన యేసయ్యకు తోడుగా ఉన్నాడు కనుక అద్భుతమైన రీతిలో విజయాన్ని ఆయన సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు అనంటే కనుక నీవు ఆయనను హత్తుకొని ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పరిస్థితులు బాగున్నప్పుడు ప్రభువా నీవుంటే నాకు చాలు ప్రభువా, ఎంత గొప్ప దేవుడవయ్యా, నాకు ఈ మేలు చేసావా ప్రభువా, ఈ కార్యం చేసావా ప్రభువా, నీకు నిజంగా స్తోత్రాలయ్యా అని చెప్పేసి అంటూ ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులు అన్ని సార్లు ఒకేలా ఉంటాయంటే కనుక అన్నిసార్లు ఏమంటే ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు. పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు దేవుడు మారే దేవుడా? ఆయన ఏమన్నాడు? నేను మార్పు లేని వాడను. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. కాలాలు, యుగాలు, తరాలు మారినా మనసులు మారిపోతాయి, ప్రభుత్వాలు మారిపోతాయి, రాజ్యాలు మారిపోతాయి. ఆలోచించి ఆకాశము భూమి గతించిన దేవుని మాటలు ఎన్నడూ కూడా గతించవు. కాబట్టి మార్పు లేని వాగ్దానము నీతో ఉన్నది కనుక ఎన్ని శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన మనం ఏం చేయాలన్నమాట? తట్టుకోవాలి, సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఏం చేయాలంటే కనుక ఆయనను మనము హత్తుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన మనం విసర్జించే వారంగా మనము ఉండకూడదు. దావీదు అంటా ఉన్నాడు, భక్తిహీనుల గుంపులో చేరి శ్రమ వచ్చిందని నా దేవుణ్ణి నేను విడిచిన వాడను కాను. ఎన్నో పర్యాయాలు దేవుణ్ణి విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి దేవుని బిడ్డలారా. కానీ ఈ రోజు ఒక మంచి తీర్మానం, ప్రభువా కష్టమైనా ఏమైనా సరే, చావైనా బ్రతకైనా సరే అపోస్తలుడైన పౌలు వలె నీకోసమే అని చెప్పేసి ఆయనను మనము హత్తుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి గట్టిగా. తండ్రి నాకు వద్దనుకున్నాడు, తండ్రి ఇచ్చే ఆస్తి కావాలనుకున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆలోచన చేయండి. రూతు జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కూడా యవన ప్రాయములోనే సమస్యను కూడా నష్టపోయినప్పటికీ ప్రియదేని బిడ్డలారా, నష్ట జాతకురాలుగా ఉన్నప్పటికీ ఆలోచించండి. తోడుకోళ్ళైతే అత్తను ముద్దు పెట్టుకుని అత్త మంచి మాట చెప్పింది. ఏమని? మీరు వయసులో ఉన్నారు, మీరు వేరొక వివాహం చేసుకుని మీ జీవితాలు మీరు చక్కగా ఉండండి అని చెప్పేసి అంటే అత్త భలే మంచి అవకాశం ఇచ్చింది. లేకపోతే కనుక ఈ ముసలిదాంతో ఉండాలేమని చెప్పేసి వారు అనుకుంటుండొచ్చేమో. దేని బిడ్డలు ఆ మాట చెప్పడం ఓర్పు అయితే చేసింది. సాత్తను ముద్దు పెట్టుకుని ఇక నీతో నాకు పని లేదని చెప్పేసి ఏం చేసింది? వెళ్ళిపోయింది. రూతు మాత్రం అలా కాదు. అత్త నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, ఒక మరణము తప్ప ఏది కూడా నిన్ను నన్ను కూడా వేరు చేయలేదు. అలాగని చెప్పేసి ప్రియదేని బిడ్డలారా, రూతు నయోమిని అత్తను హత్తుకున్నటువంటి కారణం బట్టి అలా వారిద్దరూ కలిసి ఎక్కడికి వచ్చారమ్మా? ఎక్కడి నుండి వచ్చారు? మోయాబు దేశముడు బెత్లెహేమునకు వచ్చారు. రూతు ఎవరు అని అంటే ఒక విగ్రహారాధికురాలు. దేశదేవుడు ఎవరో తెలియదు ప్రియదేని బిడ్డలారా.
అటువంటి భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నవండి ఆమె దేని బిడ్డలరా, ఆ మోయాబుని బెత్లెహేమునకు వచ్చిన తర్వాత ఆ సజీవుడైనటువంటి గొప్ప దేవుణ్ణి హత్తుకున్నటువంటి కారణాన్ని బట్టి ఆమె జీవితంలో ప్రారంభం చాలా భయంకరంగా ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా, ముగింపు వచ్చేసరికి దేవాది దేవుడు అద్భుతమైన రీతిలో ఆమె జీవితాన్ని ఏం చేశారు చెప్పండి, మార్చారు. దానికి గల కారణం ఏంటంటే గనక రూతు అత్తను హత్తుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తన తోడుకోవడం వల్ల ఈమె కూడా వెళ్ళిపోవచ్చు కదా, మరొక వివాహము చేసుకుని జీవితాన్ని చక్కగా ఆనందంగా సంతోషంగా గడపొచ్చు కదా. అలా అనుకోలేదు. రూతుతో అత్తతో ఉండటానికి ఇష్టపడింది. అత్త ఏ దేవుడైతే ఆరాధిస్తుందో ఆ దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడింది. అత్త ఏ దేవుడైతే ప్రేమిస్తుందో ఆ దేవుడిని ప్రేమించడానికి ఇష్టపడింది. అత్త ఏ జనాంగం మధ్య ఉంటాడో ఆ జనాంగం మధ్య నివసించడానికి ఇష్టపడినది కనుకనే అద్భుతమైన రీతిలో రూతు జీవితాన్ని ముగింపులో మనం చూస్తూ దాని అంతలో కారణం ఏంటంటే కనుక కారణం ఏంటి చెప్పండి అమ్మా. కారణం ఏంటంటారు, రూతు అత్తను హత్తుకుంది. అందుకే దేవుని యొక్క మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవాదేవుడు మనం సెలవిస్తున్న మాట ముగింపులకు వస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 20వ భాగంలో మనం చదువుతూ ఉంటుంటే, నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ఏం చేయాలంట, ప్రమాణము చేయాలంట. దేవునికి స్తోత్రం కలిగేది కాక. ఏం చేయాలమ్మా, నీ దేవుడని యెహోవాకు మనము భయపడాలా, భయపడి ఏం చేయాలా, ఆయన మాత్రమే సేవించాలా, సేవించి ఏం చేయాలి, ఆయనను మనము హత్తుకొని ఆయన నామమున మనము ప్రమాణము చేయాలి. 13వ అధ్యాయం అదే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఇదే మాటలు అక్కడ మనకు కనబడతా ఉంటాయి. చదువుతున్న త్వరగా. లోబడి ఆయనకి భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. చూడండి, ఆయనని ఏం చేయాలంటమ్మా, హత్తుకొని ఉండాలి. యోషువ కూడా ఆఖరిగా ప్రసంగం చేస్తూ తన ప్రసంగంలో అద్భుతమైన మాటలు చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసా. 23వ అధ్యాయం యోషువ 23వ అధ్యాయము 4వ వచన భాగములో మనం చదువుతూ ఉన్నప్పుడు, చూడండి, యోర్దాను మొదలుకొని పడమట దిక్కున మహాసముద్రం వరకు నేడని మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు పంచిపెట్టి తిని మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట ఏం చేశాడమ్మా, వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును సరిపోతండి. మీరు జాగ్రత్తగా ఈ 4వ అధ్యాయము నుండి 23వ అధ్యాయము 4వ అధ్యాయము నుండి 11వ వచనం వరకు కూడా మనము జాగ్రత్తగా చదివితే ఇక్కడ దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చెబుతున్న మాట, లేకపోతే కనుక యెహోషువ ద్వారా దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు, మీరు ఆయనను హత్తుకొని ఉండండి, విడిచిపెట్టొద్దు, విసర్జించొద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఎన్నో విషయాలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఈ యొక్క 4వ వచన భాగము నుండి 11వ వచనం వరకు చదివితే ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి ఉపదేశాన్ని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి యెహోషువ చేస్తూ ఉన్నాడు. ఎందుచేతనంటే కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుని వదిలి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా మన భక్తిని మనము చివరి వరకు కొనసాగించడానికి 4 సూత్రాలు యెహోషువ ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఈ 4 సూత్రాల్లో ఒక సూత్రం ఏంటో తెలుసా, అది వివరించిన కానీ మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ వచనంలో వచ్చేసరికి అంటాడు, వాక్యానికి శ్రద్ధనివ్వాలంట. ఏం చేయాలంటమ్మా, దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలి, పాటించాలని యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి చివరి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి, వాక్యానికి శ్రద్ధనివ్వాలి. కానీ మనం దేవునికి శ్రద్ధనిస్తాం, వాక్యానికి శ్రద్ధ ఇస్తామనంటే కనుక వాక్యానికి ఎక్కువ విలువ ఇవ్వరు ఈ రోజుల్లో. కాబట్టి వాక్యానికి ఎవరైతే విలువనిస్తారో వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఎందుచేతనంటే కనుక దేవుడి వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామనంటే కనుక దేవుడిని తిరుగుబాటు చేయడానికి మొదటి అడుగులో ఉన్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని 6వ అధ్యాయం నుండి 11వ వచన భాగం వరకు మరి యెహోషువ తన ప్రసంగం చేస్తూ ఇదిగో దేవుని వదిలిపెట్టి వెళ్ళే పోయే కొన్ని మార్గాలు
మార్గాలు ఉంటాయి కనుక మీరు దేవుడి మార్గాలు విడిచిపెట్టకుండా మీ భక్తిని చివరి వరకు కొనసాగించండి. చివరి వరకు కొనసాగించాలంటే ఏం చేయాలో 4 సూత్రాలు ఉన్నాయి. ఈ 4 సూత్రాల్లో మొదటి సూత్రం ఏంటో తెలుసా? దేవుడి వాక్యాన్ని ఏం చేయాలి? 6వ వచన భాగంలో మనము శ్రద్ధనివ్వాలన్నమాట. వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందంటే కనుక అద్భుతమైన రీతిలో ఎన్నో లేఖన భాగాలు మనకు తెలుసు, కానీ అక్కడ చెప్పడానికి ఇష్టపడలేదు. 7వ వచనం వచ్చేసరికి ఏమంటాడో తెలుసా? 7వ వచనం వచ్చేసరికి మీ అంత మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేరును ఎత్తక, వారి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక అంటా ఉన్నాడు. అంటే వ్యర్థమైనది ఏది కూడా మనము చేయడానికి వీలు లేదు. ఒకప్పుడు లోకములో నుండి మనల్ని దేవుడు ఏం చేస్తాడు? చీకటిలో ఉండి దేవుడు మనల్ని ఏం చేశాడు? తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపు ఎలాంటిదనంటే గనక అధోగతి పాలు చేసేది కానే కాదు. ఆ పిలుపు ఎలాంటిది? అది పరిశుద్ధమైనటువంటి పిలుపు. ఇంకా పిలుపు ఎలాంటిది? అది పరలోక సంబంధమైనది. ఇంకా పిలుపు ఎలాంటిది అనంటే గనక ఉన్నతమైనటువంటి పిలుపు. ఆ ఉన్నతమైన పిలుపుతో, పరలోక సంబంధమైన పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచింది. మరలా లోకముతో కలిసిపోతామని కాదు, లోకముతో స్నేహం చేస్తామని కాదు. నేను బిడ్డలారా, ఈ రోజున నీ భక్తి జీవితాన్ని కొనసాగించాలంటే ఒకటి వాక్యాన్ని ప్రేమించాలా, రెండవది వ్యర్థమైన ప్రతి దానిని కూడా మనం ఏం చేయాలి తెలుసా? అసహించుకోవాలా, నివారించాలి. దేవుని దగ్గర వచ్చిన నీవు వ్యర్థమైన దాన్ని విసర్జించగలుగుతున్నావా? పాపం అనేది వ్యర్థమైనది తెలుసు. పాపం చేస్తే వాడు నిత్య నరకములో ఉంటాడని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా పాపం చేయకుండా ఉండగలుగుతున్నావా? అబద్ధాలు మాట్లాడకుండా ఉండగలుగుతూ ఉన్నావా? మోసం చేయకుండా ఉండగలుగుతున్నావా? దేవునికి విరోధకరమైన కార్యాలు చేస్తూ ఉన్నది నీ బిడ్డలారా. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వ్యర్థమైన దానిని మనం ఏం చేయాలా? నివారించాలా. 3వది ఏంటో తెలుసా? 8వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడిని యెహోవాను ఏం చేయాలంట? హత్తుకొని ఉండాలి. ఇంత జ్ఞాపకం చేస్తారు, మనం హత్తుకొని ఉండాలి. విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఇక 9 నుంచి 11 వచనాలు చదివితే చాలా విషయాలు ఉన్నాయి. ఇక 11వ వచనం బాగా చివరిలో చదువుతూ ఉన్నాను. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడుడి, మీ దేవుడిని యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించాలంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అద్భుతమైన రీతిలో యెహోషువ చివరి ప్రసంగం అన్నమాట 3వ అధ్యాయంలో ఆలోచన చేసి భక్తి జీవితంలో దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉందా లేదా? ఉన్నది కనుక భక్తి మార్గంలో దేవుని విడిచిపెట్టకుండా ముందుకే కొనసాగాలంటే ఒకటి మనం ఏం చేయాలా? దేవుని వాక్యానికి విలువనివ్వాలి. 2 ఏం చేయాలా? వ్యర్థమైనటువంటి వాటిని, లోక సంబంధమైనది ఏది కూడా ఒకప్పుడు చేసాం కానీ ఇప్పుడు మనం ఏం చేయకూడదు అన్నమాట. వాటిని చేయకుండా ఉండటానికి మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. 3వది ఏం చేయాలి? ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆయన మాత్రమే మనము హత్తుకొని ఉండాలా. ఆలోచన చేయండి. అంటే ఆయనతో మనము సంబంధాన్ని మనము కలిగి ఉండాలా. ఇక 4వది 9 నుంచి 11 వరకు చెబుతూ 11వ వచనం వచ్చేసరికి ఏమంటారు తెలుసా? మీరు బహు జాగ్రత్త పడుడి, మీ దేవుడని యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించాలి. అంటే అన్ని విధాలుగా దేవుని పట్ల లోతైనటువంటి ప్రేమను మనం ఏం చేయాలంటే పెంపొందించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సోదరు చెప్పండి ఒకసారి. అమ్మా గట్టిగా చెప్పండి అమ్మా. సమయం అయిపోయింది కనుక ఇంకొక పాయింట్ ఉంది కాబట్టి చెప్పాలి కనుక నేను వేగంగా వెళ్తూ ఉన్నాను. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మెలుగు ఉన్నారు ఒకసారి సోదరు చెప్పండి ఒకసారి. నిద్రపోతున్నారు ఒకసారి సోదరు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వెరీ గుడ్. సోదరు ఎస్తేర్ గారు ప్రొద్దున నుంచి కాదు, అప్పుడే పోయిన వారం నుంచి పోయిన లక్ష వారం నుంచి ఈ లక్ష వారం వరకు ఆమె నిద్రపోలేదు. ఏం చేయాలా అని చెప్పేసి ఏమంటే ఆమె తచ్చినా చేస్తూ మొత్తం మీద రకరకాల వంటలు చేసి ఇప్పుడు అడ్డు వచ్చింది మన మధ్యలోకి. దేవుని స్తోత్రం కలిగింది కాక. వేడిగా ఉండాలి, చక్కగా వేడిగా మనం అందరం తిని సంతోషంతో మనం సెలవు తీసుకుందాం. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడ ఉన్నా చెప్పండి. మనం దేవుణ్ణి ప్రేమించటంలో అన్ని విధాలుగా లోతైనటువంటి ప్రేమ.
అందుకని సండే స్కూల్ ఒక పాట ఉంటుంది, లోతు లోతుగా నన్ను నడిపించు ప్రభువా. లోతులోనికి వెళ్ళిపోవాలి. అందుకని నీతో నేను లోతుకు నడిపించు. ఆధ్యాత్మిక జీవితాలు మనం ఎలా ఉండాలి? లోతుల్లోనికి వెళ్ళిపోవాలి. ఇంకా పైనే ఉంటారు దేవుని ప్రేమించడం. కనుక మనము లోతుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన ప్రేమ యొక్క మాధుర్యత ఏంటో నీకు అర్థమవుతుంది. లోతుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు నీ ముఖం ఆయన ముఖములాగా మారిపోద్ది. అప్పుడు దేవుని ఎలా ప్రేమించాలో, ఎలా గణపరచాలో, ఎలా ఆరాధించాలో అప్పుడు నీకు అర్థమవుతుంది. గొట్టనే ఉంటే నీకేమీ కూడా అర్థం కాదనమాట. కాబట్టి లోతుల్లోనికి మనము వెళ్ళిపోవాలి. అందుకని నీతో నేను ఎక్కడ నడిపించు? లోతునకు నడిపించు. కాబట్టి దేవుని ప్రేమించడం మనం ఎలా ఉండాలా? ముందుండాలా. మనం ఎలా ఉంటాం? లోకాన్ని ప్రేమించడం, మనుషులను ప్రేమించడం ముందుంటాం, కానీ దేవుని ప్రేమించడం మనం అంటే వెనకంటున్నారంటే మీరు అనుకున్నారా? కాదు కదా. మనం అందరం ఎలా ఉండాలా? లోకాన్ని ప్రేమించే విషయంలో లోకానికి మనం దూరంగాను, దేవునికి మనం దగ్గరగా ఉండాలి. నువ్వు ఎవరికి దగ్గరగా ఉన్నావు? ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు? ఆలోచించండి. లోక ప్రేమలన్నీ కూడా ఈ లోకం మనుషులందరూ కూడా ఈరోజు ఉంటారు, రేపు ఈరోజు ఆరోగ్యం ఉంటే, బలం ఉంటే, అందం ఉంటే, మరి అన్ని కూడా అనుకూలంగా ఉంటే ఎవరిని అంటే పడి చేస్తారు, తర్వాత పడేసి పడతాడంటే అదే మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ ముదిమి వచ్చే వరకు కూడా మనల్ని ఎత్తుకునేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమిస్తే వృద్ధాప్యములో నీ తల్లిదండ్రులను వదిలేస్తున్నా, నీ బిడ్డలను వదిలేస్తున్నా, నీ భార్యను వదిలేస్తున్నా, భర్తను వదిలేస్తున్నప్పటికీ నిన్ను ఆయన ఎత్తుకొని ముద్దాడే దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత మంచి దేవుడో చూడండి. కాబట్టి ఆయనను ప్రేమించడంలో మనం ఎలా ఉండాలా? ముందుండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇలా చేయగలిగినప్పుడు శత్రువు అయినటువంటి సాతాను బలవంతుడి పైన అద్భుతమైన రీతిలో దేవునికి ఏమి ఇవ్వబోతూ ఉన్నాడమ్మా? విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దావీదునికి విజయం ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన పక్షపాతి ఏమి కూడా కాదు. దావీదు శ్రమలో తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుని బిడ్డలారా, మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు. నీవు నన్ను కూడా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, అన్నింటిలో కూడా మనము ఫలభరితముగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం ఫలించాలంటే ఒకటి ఏంటో తెలుసా? మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? ఆయన మార్గములను మనము పాటించాలి. నడవాలని మార్గములు నడవాలి. రెండవది ఏంటో తెలుసా? రెండవది విడిచిపెట్టుకుండా ఏం చేయాలి? హత్తుకొని ఉండాలి. దావీదు ఏమన్నాడు? భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి. చాలా మంది వదిలేస్తా ఉంటారు. దేవుణ్ణి వదిలేవా? చాలా ప్రమాదం. మనుషులు వదిలేసినా పర్వాలేదు, కానీ దేవుడు మాత్రం వదలొద్దు. దేవుణ్ణి గట్టిగా పట్టుకో. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ వాడిని గట్టిగా పట్టుకుంటే ఆయన గట్టిగా పట్టుకుంటాడు. ఆయన గట్టిగా పట్టుకున్నానుకో, కరోనా కాదు కదా, ఒమిక్రాన్ కాదు, ఏది కూడా నిన్ను నన్ను కూడా చేయలేదు. ఈ లోకంలో మనుషులు కరోనా వచ్చిందనుకో నీతో ఉంటారా? హత్తుకుని ఉంటారా? ఆ కరోనా ఎక్కడికి వస్తుంది? నీ దగ్గరకు వస్తే ఇప్పుడు తుమ్మాలనుకో ప్రమాదమే. అవునా కదా? భాషలో ఏముందో ఏం తెలుసు అని చెప్పేసి, అవునా కదా? వస్తారా నా దగ్గర తుమ్మితేని? ఆలోచన దొంగండి ఒకసారి. వస్తారా మీ దగ్గరకు? కాదు, లేరా. ఎందుకని? అమ్మో. కాబట్టి నా దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమంటే దేవుడు మాత్రం నేనున్నాను కుమార్తె భయపడొద్దని ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక మూడవది చూడండి ప్రియమైన బిడ్డలను, ప్రార్థన చేసుకుందాం. చివరిగా చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. 22వ వచనాలను మనం చదువుదాం. 18, 22వ వచనం. దేవుని ఆయన న్యాయ విధులన్నింటినీ ఏం చేస్తున్నాడమ్మా? లక్ష్య పెట్టుచున్నాను. సరిపోతాడు. దావీదు అంటున్న మాట తెలుసండి, చెప్పండి మాట. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. లక్ష్య పెడుతున్నాడా? లక్ష్య పెట్టట్లేదా? అంటే న్యాయ విధులు అంటే ఏంటి అమ్మా? ఆయన మాటలే, ధర్మశాస్త్రమే. దేవుని మాటలను అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏదైతే ఎవరు దీంట్లో రాయించి ఇచ్చాడో దేనిని కూడా దావీదు ఏం చేయలేదమ్మా? మనం ఏం చేస్తున్నాం అమ్మా? ఏం చేస్తున్నావు నువ్వు? అది నీకు తెలుస్తుంది బిడ్డ, చెప్పవసరం లేదు. దావీదు అంటే ఉన్నాడు, ఏమంటే ఉన్నాడు? దేవుని యొక్క న్యాయ విధులను నేను. అబ్బా, ఎంత గొప్ప మాట! ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని వదిలేసి దేవుడు చెబుతున్నది చేయకుండా నీకు నచ్చినట్లుగా చేస్తావు.
ఆలోచించండి. అబద్ధాలు మాట్లాడకూడదు అని తెలుసు. దేవుడు చెబుతున్న న్యాయ విధి అబద్ధం ఆడకూడదు అని. మరి అబద్ధం ఆడకుండా ఉండగలుగుతున్నామా? మోసం చేయకూడదు, నిందించకూడదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, వ్యభిచరించవద్దు, దొంగిలించొద్దు, నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించొద్దు అని దేవుడు ఎన్నో న్యాయ విధులను దేవుడు మనకు. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని ఎంతవరకు మనం పాటిస్తూ ఉన్నాం? దావీదైతే మాత్రం దీన్ని ఏం చేశాడు? లక్ష్య పెట్టాడు గనుక దావీదును ఇంటిలో ఎవరైనా కోరుకున్నారా? ఆలోచన చేయండి. పెద్దోడు వచ్చాడు, రెండోవాడు వచ్చాడు, మూడోవాడు వచ్చాడు, ఎర్రగా ఎత్తుగా లావుగా ఉన్నాడు, వీడేనేమో రాజు అవుతాడు అనుకున్నాడు, తండ్రి కూడా లెక్కలో లేడు. ఆలోచించండి, అందరూ కూడా వచ్చేసారు. ఏమండి వీడేనేమో అని చెప్పేసి సమూయేలు గారు కూడా తొందర పెడతా ఉన్నారు. హలో, నువ్వు మాత్రం తొందర పడద్దు, నాకు కావలసిన వాడు ఇంకా రాలేదు, వెయిట్ చేయని చెప్పేసి దేవుడు చెప్పాడు. దేవుడు కోరుకున్న వాడు వచ్చే వరకు కూడా వెయిట్ చేశారు, కనిపెట్టారు. వచ్చే రాగానే ఇదిగో సమయంలో నేను కోరుకున్న వాడు ఇతడే అని చెప్పేసి దేవుని బిడ్డలు చెప్పినప్పుడు సమయంలో లేచి తైలము పోసి రాజుగా అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో కుటుంబంలో ఎన్నిక లేదు, ఎవడు ఎక్కడో ఎడారిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి దేవుని బిడ్డలారా రాజసింహాసనం మీద కూర్చుండబెట్టారు. కారణం ఏంటంటే కనుక దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుని యొక్క న్యాయ విధులను ఏం చేశాడు చెప్పండి? లక్ష్య పెట్టే వ్యక్తి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడంట. గుంటలో పడేసిన, ఇస్మాయిలీకి అమ్మేసిన, ఫిలిస్తీన్లకి అమ్మేసిన, అన్యాయంగా చేయకపోయినా తప్పు చేసిన ఆలోచించి తప్పు చేశాడని చెప్పేసి నింద వేసి చెరసాలలోకి గెంటి వేసిన, చెరసాలలో కూడా ఆలోచన యథార్థంగా ప్రవర్తించాడు కనుకని ఆలోచించండి. యోసేపు కూడా దేవునికి న్యాయ విధులను తూచా తప్పకుండా పాటించాడు కనుక దేవుడు వాక్యం చెబుతున్న మాట, యెహోవా హస్తమంట ఎవరికి తోడుగా ఉందంటే అమ్మా, అందుకనే యోసేపు విజయం పొందుకున్నాడు. ఎక్కడో గుంటలో ఉన్నటువంటి వాడిని దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టారు. కారణం ఏంటంటే గనక దేవుని యొక్క న్యాయ విధులను వాళ్ళు తప్పిపోలేదు. ప్రీతిని బిడ్డ ఎక్కడో మూలలో ఉన్నాడు మొర్దెకై. ఆలోచన చేయండి, అంతకుముందే చాలా 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 ఒకటి రెండు కాదు చాలా మంచి కార్యాలు చేశారు. ఎవరు కూడా గుర్తించలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. అయినా సరే ఒక సమయం వచ్చింది. సమయం వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? మొర్దెకైని తీసుకొచ్చి ప్రధానమంత్రిని దేవుడు చేశాడు. దానికి గల కారణం ఏంటి తెలుసా? ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం ద్వారా, న్యాయ విధులకు లోబట్టడం ద్వారా. దేవుడు ఏ న్యాయ విధులను ఇచ్చాడో ఆ న్యాయ విధులు, కట్టడలు, ఆజ్ఞలు తూచా తప్పకుండా భక్తులు పాటించారు కనుకని ఈ రోజున వారిని మన ముందు ఉంచాడంటే దేవుడు ఈ రోజున నీకు నాకు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటి తెలుసా? నీవు నేను కూడా దేవుడి ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయలేమా చెప్పండి? ప్రేమించే వారంగా ఉండాలి, ప్రేమించే వారంగా ఉండాలి. చూడండి దేవుని బిడ్డలారా, ఒకటి రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసి ముగిస్తా ఉన్నాను. దేవుడు విధించినటువంటి చట్టాలను దావీదు ఉల్లంఘించాడమ్మా? ఉల్లంఘించలేదు. మనం కూడా ఏం చేయకూడదు? దేవుడు విధించిన కట్టడలను మనం ఉల్లంఘించకూడదు. ఒక రెండు నిమిషాలు ముగిస్తూ ఉన్నాం, జాగ్రత్తగా వినండి. అందుకని మొదటి సంగీతంలో మనందరికీ తెలుసు, 2వ శరణంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. దేంట్లో మనం ఆనందించాలో తెలుసా? ధర్మశాస్త్రం అంటే దేవుడు విధించిన న్యాయ విధులను చేయటంలో మనం ఆనందించాలి. ఈరోజు నీ ఆనందం ఎవరిలో, ఎందులో ఉంది? చాలా మంది సీరియల్ చూస్తూ ఆనందించేవారు ఉన్నారా లేదా? ఎవరు సినిమాలు చూస్తూ ఆనందించేవారు ఉన్నారు, ఎవరి కామెడీ షోలు చూస్తూ ఆనందించేవారు ఉన్నారు, ఎవరి యూట్యూబ్లో లేకపోతే కనుక నెట్లో రకరకాలైనటువంటి వెబ్సైట్లకు వెళ్ళి రకరకాలైనటువంటి వాటిని కొట్టి ఎవరి రకరకాల వాటి విషయంలో ఎంజాయ్ చేసేవారు ఉన్నారు, సంతోషించేవారు ఉన్నారు. కానీ నీవు నేను కూడా దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించే వ్యక్తిగా ఉంటే, దీనిని కనుక ధ్యానించే వ్యక్తిగా ఉంటే కనుక కింద లైన్లో మనం చదువుతూ ఉన్నప్పుడు చేసే దాంట్లో దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? ప్రతిఫలం ఇస్తాడని అంటా ఉన్నాడు. చూడండి, త్వరగా కొన్ని వచ్చిన భాగాలు నేను మీకోసం చదివి వినిపిస్తాను. చూడండి, దావీదు చెబుతున్న మాట ఏంటో తెలుసా? 116లో నుండి చదవగలిగినట్లయితే 116వ సంకీర్తనలో 16వ విషయాన్ని మనం చదువుతున్నప్పుడు దావీదు అంటున్న మాట, నీ కట్టడలను బట్టి నేనేం చేస్తా ఉన్నాను? హర్షించదను, నీ వాక్యమును నేను మరువక యుందును అని అంటా ఉన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. కట్టడలను బట్టి దావీదు ఏం చేస్తా ఉన్నాడు? హర్షిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దావీదు ఏం చేయట్లేదు?
మరిచిపోవట్లేదు. ఇంకా 20 వచ్చిన భాగం చూడండి. 20 వచ్చిన భాగం కూడా మనము చదవనట్లయితే దేవుని యొక్క వాక్యమును మనం చదువుతున్నప్పుడు, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ ఉందంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 40వ వచనం దగ్గర రండి. 40వ వచనం, నీ ఉపదేశములు, నీ న్యాయ విధులు, నీ ధర్మశాస్త్రం అంటే నాకు అధిక ప్రియములు. అబ్బా, ఎంత గొప్ప అనుభవం అండి దావీదు అనుభవం. అందుకనే అన్నలో ద్వేషించినా, లేకపోతే గనక తండ్రి ఇష్టపడలేకపోయినా, లేకపోతే గనక మనుషులు ఎవరు కూడా దావీదును కోరుకోకపోయినప్పటికీ కూడా దేవుడు దావీదును కోరుకున్నాడు కనుకనే దావీదును దేవుడు ఏం చేశాడు? మహారాజుగా చేశాడు. దాని గల కారణం వాక్యం అంటే దావీదుకు పిచ్చి ప్రేమ అన్నమాట. అందుకే ఏమంటా ఉన్నాడు? నీవిచ్చిన వాక్యము ఏమంటా ఉన్నాడు? అధిక ప్రియములు, నీ ఉపదేశములు. చూడు 47వ వచనం కూడా మనం చదువుదాం. నీ ఆజ్ఞల బట్టి నేను ఏం చేస్తా ఉన్నాను, అవి నాకు ఎలా ఉన్నాయమ్మా? ప్రియములు అని అంటా ఉన్నాడు. చూడు, ఇంకా చాలా ఉన్నాయి. 77వ వచనం కూడా మనం చదువుదాం. 77వ శరణాన్ని మనం చదువుదాం. అక్కడ కూడా నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం అంటాడు. చూడండి, ఇంకా చాలా ఉన్నాయి కానీ 97వ వచనం బాగా చదివి ప్రార్థన చేసుకుందాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నదంట. ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దాన్ని చేస్తా ఉన్నాను, ధ్యానించుచున్నాను. దావీదు దేవుడు ఇచ్చినటువంటి కట్టడలను ఏం చేయలేదమ్మా? ఉల్లంఘించలేదు, హద్దు మేరలేదు. దేవుడు చెప్పినట్లుగానే దావీదు ఏం చేశాడు? నడుచుకున్నాడు. దేవుని ధర్మశాస్త్రంగా ఎవరైతే నడుచుకుంటారో కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి కూడా చదివి నేను ముగిస్తాను. చూడండి, 6వ వచన భాగం 119 6వ శరణం, 119వ సంకీర్తన 6వ శరణం. నీ ఆజ్ఞలన్నిటినీ లక్ష్యము చేయనప్పుడు, జాగ్రత్తని, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలుగదు. ఎప్పుడమ్మా? దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు. 11వ వచన భాగంలో ఏమంటాడు? నీ నోటిని పాపము చేయకున్నట్లు నా హృదయంలోని వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే వాక్యము, ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమిస్తే మనం ఏం చేయలేమన్నమాట? పాపము చేయలేము. దేవుడి ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే మనకన్నడు కూడా ఏం కలగదు? అవమానము కలగదు. రెండవది తెలుసా? దేవుడి ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు ఎన్నడూ కూడా ఏం చేయలేడు? పాపం చేయలేడు. ఇంకా చూడండి ప్రియమైన బిడ్డలారా, 24వ వచనాన్ని కనుక మనం చదవగలిగినట్లయితే, నీ శాసనములు నాకు సంతోషకరములు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని న్యాయ విధులు దావీదుకి ఏమి ఇచ్చాయమ్మా? సంతోషాన్ని ఇచ్చాయి. అందుకని చివరిగా 50 వచనం చదువుతున్నప్పుడు, నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము నన్ను బ్రతికింపజేసింది, నాకు నెమ్మదిని కలిగజేసింది. ఇదే నా బాధలు నాకు ఏం చేసింది అనమాట అమ్మా. దేవుని వాక్యం ఎంత గొప్పదో, దేవుని వాక్యం ఎంత శక్తి కలిగినదో. కాబట్టి దేవుడు విధించినటువంటి ఆజ్ఞలు మనం ఏం చేయకూడదు చెప్పండి అమ్మా? ఉల్లంఘించకూడదు. ఈ ఆజ్ఞల ప్రకారంగా మనము జీవిస్తే విజయము నీదే. దేవునికి స్తోత్రం కలిగిన. 3 విషయాలు చెప్పాను. దావీదుకు దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? చెప్పండి, ఏమిచ్చాడు? గొప్ప విజయం. గొప్ప విజయం ఇవ్వడానికి గల కారణం ఏంటి? 1, ఆయన మార్గంలో నడిచాడు. నీవెవరి మార్గంలో ఉన్నావు? ప్రశ్నించుకో, పరిశీలన చేసుకో, పరీక్షించుకో. దేవుని మార్గంలో దేవునికి విజయాన్ని ఇస్తాడు. రెండవది ఏంటో తెలుసా అమ్మా? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. భక్తిహీనులు కాదు మనం, భక్తి పరులు మనం, నీతిమంతులు. భక్తి పరులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరు అమ్మా? భక్తిహీనులు అంటే దుర్మార్గులే. ఎవరిని? దేవుని విడిచిపెట్టేసినటువంటి వారు. నీవు నిన్న దేవుడికి ఎలా ఉండాలా అమ్మా? దేవుడు వదిలేసి దూరంగా ఉండకూడదు. ఎలా ఉండాలా? దేవుని దగ్గరగానే ఉండాలి. దేవునికి దూరంగా ఉన్నావా? శ్రమలు విస్తరించాలని దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. భక్తిహీనులాగా దేవుని వదిలేసావా? లేకపోతే కనుక దేవుణ్ణే హత్తుకొని ఉన్నావా? రెండవది, 3వది మనం ఏం చూసాం? ఆయన న్యాయ విధులు అంటే దావీదుకు పిచ్చి ప్రేమ. అందుకని దావీదును దేవుడు ఏం చేశాడు? శత్రువు తరుగుతూ ఉన్నాడు, సౌలు గారు తరుగుతూ ఉన్నాడు. అయినా సరే దావీదుకు దేవుని కృప ఉన్నది కనుక ఆలోచన చేయండి, దావీదును దేవుడు విడిచిపెట్టేసాడా? విడిచిపెట్టలేదు. యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నీతిని బట్టి, నా నిర్దోషత్వం బట్టి, నా నమ్మకత్వాన్ని బట్టి, నా యథార్థతను బట్టి దేవుడు నన్ను హెచ్చించాడని, నాకు ప్రతిఫలం ఇచ్చాడని అద్భుతమైన రీతిలో ఈ స్తుతి గీతిగా, ఈ స్తుతి పాట దావీదు పాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా పాడాలంటే ఇంకా కింద వచనాలు ఉన్నాయి కదా, అవి గనక ఇవన్నీ నువ్వు పాటించినప్పుడు దేని బిడ్డలారా అద్భుతమైన రీతిలో దేవునికి విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందరూ కూడా మోకరించిన మాట ప్రార్థన చేస్తూ